వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఎఫెక్టివ్గా మేము చేసి చూస్తారు. త్వరలో దాని మీద యాక్షన్ కూడా. మల్కాజిగిరిలో హైడ్రా, కూకట్పల్లిలో హైడ్రాలింగంపల్లిలోను హైడ్రా, శంషాబాద్లో హైడ్రా, నగర్లో హైడ్రా, నగరంలో ఎటు చూసినా హైడ్రా. అందుగలడు ఇందు లేడు అన్న సందేహమే లేదు. హైడ్రా రంగనాథ్ నగరమంతటా కనిపిస్తున్నారు, నగర శివార్లలో కనిపిస్తున్నారు, మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో కనిపిస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, ఇన్నర్ ఏరియాలో మొత్తం ఎటు చూసిన హైడ్రా రంగనాథ్. హైడ్రా దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. హైడ్రా బుల్డోజర్లు చెలరేగిపోతున్నాయి. హైడ్రా రంగనాథ్ స్వయంగా ఏరియాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తదుపరి అక్కడ ఆక్రమణ కట్టడాలను కూల్చివేసేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. అవును, హైదరాబాద్లో హైడ్రా ఈసారి బాగా దూకుడు పెంచింది. హైడ్రా ఆగిపోతుంది, హైడ్రా వద్దు అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే శాసనసభ్యులు దాన్ని వ్యతిరేకించిన మిత్రపక్షమో శత్రుపక్షమో తెలియని ఒక బలమైన పక్షం మజ్లిస్ పార్టీ హైడ్రా వద్దంటూ గొంతు చించుకుంటున్న హైడ్రా ఆగలేదు. హైడ్రా దూసుకుపోతుంది. ఓన్లీ చెరువుల పరిరక్షణ మాత్రమే కాదు, ఎక్కడ ఆక్రమణ ఉన్నాయో అక్కడ హైడ్రా పాదం మోపుతోంది. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా హైడ్రా క్లీన్ చేస్తోంది. తాజాగా శంషాబాద్పై హైడ్రా దృష్టి సారించింది. శంషాబాద్లో ఇప్పటికే కూల్చివేతలు మొదలయ్యాయి. తాజాగా ఎయిర్పోర్ట్ రోడ్డులో పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. ఆ హోర్డింగ్లను కూడా తీసేయాలంటూ హైడ్రా హుకుంనామా జారీ చేసింది. హైడ్రా ఆ హోర్డింగ్లను తొలగించబోతోంది. రోడ్డుపై ఏ మాత్రం అక్రమ కట్టడం ఉన్నా, అనుమతి లేని ఏ నిర్మాణం ఉన్నా కూల్చివేస్తామంటూ హైడ్రా చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చేస్తోంది. టోటల్గా అసలు ఏ పర్మిషన్ లేకుండా ల్యాబ్స్ అసలు టోటల్ అనామత్ అంటే ఆడు ఊరిని పుగట్లో పెట్టుకొని ఆడు వసూలు కార్యక్రమం అవి తీసేది. అవి ఫస్ట్ అవి తీసేస్తాం. అసలు ఈ ల్యాబ్స్ అయితే దాన్ని ఒకసారి డిస్కస్ విత్ గవర్నమెంట్. మరోవైపు ఐలాపురం ఏరియాలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడి అక్రమ కట్టడాలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. స్థానికులతో మాట్లాడారు. అక్రమ కట్టడం ఎక్కడున్నా కూల్చివేస్తామంటూ ఆయన అక్కడ స్థానికులకు భరోసా ఇచ్చారు. హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి ఆలోచనతో హైడ్రాను రూపొందించారు. ప్రభుత్వ ఆలోచనలను అమలు పరచడమే హైడ్రా లక్ష్యం. హైడ్రా ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా రంగనాథ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గా హైడ్రా భవిష్యత్ కార్యక్రమాలకు ఒక సంకేతం ఇచ్చేశారు. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక వాళ్ళు ఇట్లా ఇది మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ రేటు కొని అట్లాంటిది ఒక నిజం అవుతాయి కదా, నాకు తెలియదు. ఇంకేం ఆయన చెప్పింది నిజమా లేదా వీళ్ళు చెప్పింది నిజమా అనేది నాకు తెలియదు. కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొంటే కనుక రేపు ఒక నెల 2 నెలల్లో దీని మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైతే కానీ హైడ్రా ఇంతగా దూకుడు పెంచేందుకు ఊతమిస్తున్న విషయం ఏంటంటే ప్రజావాణి. ప్రజావాణి కారణంగా హైడ్రా మరింత చురుగ్గా మారింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కార్యాలయంలో ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనాల నుంచి బాగా స్పందన వస్తుంది. అనేక అక్రమ కట్టడాల విషయం ఈ ప్రజావాణిలో వెలుగు చూస్తోంది.
కమిషనర్ రంగనాథ్ అందరి అభ్యంతరాలను, అందరి విన్నపాలను స్వయంగా వింటూ దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఫలితంగానే హైడ్రాలో దూకుడు పెరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో ఏ కంప్లైంట్ వచ్చాయో, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఫిర్యాదులను పురస్కరించుకొని రంగనాథ్ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పర్యటన చేయడమే కాకుండా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు. ఆ తర్వాత కూల్చివేతలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఇదే కారణంగా హైదరాబాద్ చుట్టూ అన్ని మున్సిపాలిటీల్లో, అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపలి ప్రాంతాల్లో హైడ్రా ఎక్కడ చూసినా హైడ్రా కనిపిస్తుంది. హైడ్రా బుల్డోజర్లు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన కనిపిస్తుంది. మీడియాలో మొత్తం వార్తలు హైడ్రా గురించే. హైడ్రా ఇప్పుడు స్టార్ట్ అయిన రోజుల కంటే ఇప్పుడు బాగా దూకుడు పెంచింది, హల్చల్ చేస్తుంది. హైడ్రా బుల్డోజర్లు చెలరేగిపోతున్నాయి.